పున్నమి ఘాట్లో కారు బీభత్సం సృష్టించినటువంటి కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు రోడ్డు మీద నడిపించారు. భవానీపురం పోలీసులు మద్యం మత్తులోనే వాళ్ళు ఈ అతివేగంగా కారు నడిపారని తేల్చారు. కారు వేగంగా నడిపిన నిందితుల్ని పబ్లిక్ నిలదీశారు. తమను ప్రశ్నించిన వాళ్ళని చంపాలనే ఉద్దేశంతో కారుతో ఢీకొట్టారు. వాళ్ళు ఘటనలో 9 ఏళ్ల బాలుడికి అట్లాగే సాక్షి టీవీ ప్రతినిధి నాగేంద్రతో పాటు పలువురికి తీవ్ర గాయాలని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 9 ఏళ్ల బాలుడు. ఘటన కారణమైన వాళ్ళలో 9 నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితులు 2 రౌడీ షీటర్లు ఉన్నారు. పరారీలో మరో నిందితుడు జక్కుల దినేష్ ఉన్నాడు. వాళ్ళందరి మీద గంజాయితో సహా పలు కేసులు పెట్టుకొచ్చారు. ఇది వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తిప్పడం ద్వారా ఈ మధ్యన పోలీసులు ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నారు. గంజాయి లేకపోతే అరాచకాలు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళని పబ్లిక్గా నడిపించుకుంటూ తీసుకువెళ్ళడం ద్వారా వాళ్ళని అవమానించడం, ప్రజలందరి ముందు వాళ్ళని చులకనయ్యేటట్టుగా చూడటం, తద్వారా వాళ్ళని ఆత్మక్షోభ, మానసిక క్షోభ, అలాగే వాళ్ళని విలన్లుగా ప్రపంచానికి చూపెట్టడం అనేటటువంటిది పర్ఫెక్ట్గా చేసుకెళ్తున్నారు.